కాంపిటీషన్స్ జరుగుతుంది. సో మనతో పాటు గిరిల స్వామి ముద్రరాజ్ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ ఎట్లా అనిపిస్తుందో అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎట్లా అనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్? స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్ చాలా బాగున్నది. పిల్లలకు కావాల్సింది వాళ్ళ ఫిట్నెస్ కావాలి, మెయిన్ ముఖ్యము. తల్లిదండ్రులు వాళ్ళ కోసానికి డబ్బులు ఎన్నో సంపాదిస్తారు, ఎన్నో ఇది చేస్తారు, కానీ దానికి మూల కారణము వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యం. కాబట్టి కంపల్సరీ స్విమ్మింగ్ చేపియాలి. నేను కూడా ఇప్పుడు ఈ వయసులో కూడా కంపల్సరీ ఈ రావుల్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 25 years నుంచి చేస్తూనే ఉన్నాను. సో స్విమ్మింగ్ లో మీరు ఇప్పటిదాకా ఏ ఈవెంట్స్ చూసుంటారు? ఏ ఈవెంట్ మంచిగా అనిపించింది? ఇది చాలా ఇప్పుడు రావుల్ స్విమ్మింగ్ పూల్కు చాలా మంది కాంపిటీషన్స్ ఇక్కడ పెడుతుంటారు. చాలా చూసినా చాలా బాగుంటుంది. ఈరోజు శ్రీనివాస్ గారు అధ్యక్షతన హైదరాబాద్ స్విమ్మింగ్ వాళ్ళు ఈడ కాంపిటీషన్ ఇది చేస్తారు. శ్రీనివాస్ గారు, గిరిధర్ గారు, రాజేందర్ గారు మొత్తం వాళ్ళ టీం అందరు కలిసి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ చేస్తారు. చాలా సంతోషంగా ఉన్నది. అందరూ ఎంగేజే కదా, చిన్న చిన్న పిల్లలే కదా, ఎట్లా అనిపిస్తుంది? చిన్న పిల్లలను వాళ్ళనంతా ఇంట్రెస్ట్ పెరిగేటట్టు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. తల్లిదండ్రులు కూడా మెయిన్ గుర్తుపెట్టుకున్నది ఏంటిదంటే పిల్లలకు చదువుతో ముఖ్యంగా ఫిట్నెస్ కూడా ముఖ్యమని చెప్పి ఆలోచించి అందరినీ స్విమ్మింగ్ చేపియాలని చెప్పి నా విన్నపం. థ్యాంక్ యూ.